అన్ని సహకారం చేయాలి మేము, ఎందుకంటే మేము చాలా గలీజ్లో చేస్తున్నాం కదా. మా గురించి సఫాయిల గురించి ఏం పట్టించుకుంటలేడు. అసలు కాంగ్రెస్ రావాలని మేము ఎంతో ఇష్టపడ్డాం. మేము ఇంటికాడ ఉంటే 500 కట్టు, ఒకనాడు ఉంటే 2 రోజులు ఉంటే 1000 రూపాయలు కట్టు, 3 రోజులు ఉంటే 1500. నెలకు ఎన్ని రోజులు మీరు పని చేసుకుంటారు? 30 రోజులు. మరి అప్పుడు మంచిగా ఉన్నానా, ఇప్పుడు మంచిగా ఉందా మీకు? అప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడే మంచిగా ఉంది. కానీ కిట్టులు మాకు ఎవరు వచ్చినా మంచిదేనే ఉంది, కానీ కాకపోతే మాకు వచ్చేటివి రావాలి. సబ్బులు నూనెలు వస్తలేవు. మా పేరే తీస్తలేడు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ, మా పేరు తీస్తూనే లేడు. మాకు మాత్రం సబ్బులు నూనెలు మాకు ఖచ్చితంగా మాకు కావాలి. చెప్పులు ఓట్లు వేసినాం గెలిపించినాం, కానీ మా గురించి తీస్తలేడుగా సార్. ప్రభుత్వం తరఫున మీకు ఏమేమి ఇస్తే బాగుంటుంది అంటారు? దేని గురించి? మాకు సబ్బులు కావాలి, నూనెలు కావాలి, రెయిన్ కోట్లు, యూనిఫామ్లు. వచ్చేది వర్షాకాలం, మంచిగా మాకు అన్ని సహకారం చేయాలి మేము, ఎందుకంటే మేము చాలా గలీజ్లో చేస్తున్నాం కదా. మాకు అన్ని చేయాలి, మాకు అన్ని పట్టించుకొని మమ్మల్ని గవర్నమెంట్ దాంట్లో మమ్మల్ని ఫాలో అయితేనే మంచిగా ఉంటుంది, కానీ మమ్మల్ని దూరం పెట్టి మా గురించి ఏం చేయకుంటే మాకు జర బాధగా ఉంది. అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి కనీస అవసరాలైనా ఈ ఛత్రులు కావచ్చు, లేకపోతే కోట్లు కావచ్చు, బూట్లు ఇవన్నీ ఇవ్వాలంటారు. అవన్నీ ఇవ్వాలి, ఎప్పుడు ఇచ్చేది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం మాత్రము ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకసారి ఇచ్చిండు, మళ్ళీ రెండోసారికి ఇవ్వలే. ఇక వచ్చినాయి, ఒకసారి వచ్చినాయి ఆయన వచ్చినాక, రెండోసారికి రాలే ఇక, అంతే. కానీ అంటే ఈ పని ప్రస్తుతము మీరు వేయాల్సిన పని ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి అందించాల్సిన అవసరం ఎంతైనా మాకు మాత్రం ఇవ్వాలి. జీతాలు కూడా మాకు సరిపోతలేవు. 15,000కి పొద్దున 4:30కి 5 గంటలకు వచ్చి చేయాలంటే మాకు జీతాలు కూడా సరిపోతలేవు. మాకు పిల్లలకు మాకు జర కష్టమవుతుంది బతకనికి. ఇప్పుడు మీకు ఈ జీతాలు కాకుండా ఎలాంటి సౌకర్యాలు అందిస్తుండే మరి ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఏమేమి ఇస్తారు? ఇంకా మాకు అప్పుడు గవే ఇచ్చిండు రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా, యూనిఫామ్లు, రెయిన్ కోట్లు అప్పటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాం. ఆయన ఉన్నప్పుడు కూడా మంచిగా చేసిండు, ఈయన కూడా మంచిగా చేయాలి అని అనుకుంటున్నాం. అమ్మా ఎట్లుందమ్మా ఇంత ముందుకు ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? మరి అప్పుడు మంచిగా రాలేదనే మాకు జీతాలు ఎక్కువ చేయాలి. మాకు మా గురించి సఫాయిల గురించి ఏం పట్టించుకుంటలేడు. అసలు కాంగ్రెస్ రావాలని మేము ఎంతో ఇష్టపడ్డాం. మేము వచ్చినా కానీ మా గురించి ఏది పట్టించుకుంటలేడు. జీతాల గురించి లేదు, ఏం లేదు, ఒక బూట్లు లేవు, మాకు ఆనకోట్లు లేవు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు కావాలి, అవి ఖచ్చితంగా కావాలి. అంటే ఇప్పుడు మీ పైన ఉన్నటువంటి అధికారులకు చెప్పిరా మరి మాకు ఏమేమి అవసరాలు ఉంటాయి? అక్కడి నుంచి రాంది మేము ఏం చేయాలమ్మా అన్నారు. అక్కడి నుంచి రాంది ఏం చేయాలన్నాడు. మా సార్ని అడిగాం, అట్లా అన్నాడు సార్. కానీ కావాలి మాకు వానకోట్లు. వచ్చేది వర్షాకాలం, వానలు ఊకమంటారు, మేము ఎట్లు ఊకాలి? సంవత్సరం వచ్చేది, అన్ని బంద్ అయిపోయినాయి మాకు. మీ డ్యూటీ టైమింగ్స్ ఎట్లుంటాయమ్మా? మీరు ఎప్పుడు వస్తారు, ఎట్లా వెళ్తారు? మీ డ్యూటీ ఎట్లుంటది? 5:30కి ఎక్కుతాం, 1 గంటలకు తీస్తాం. 2 కూడా అవుతుంది, వానాకాలం వస్తే 2 కూడా అవుతుంది. మధ్యాహ్నం చేపిస్తారు గ్యాంగ్ వర్క్ అని, మళ్ళీ చేయాలి. ఎందుకంటే గడ్డి వీకుడు అవన్నీ ఉంటాయి పనులు, చేయాలి. 2 గంటల దాకా ఉంటుంది మాకు డ్యూటీ. 5:30కి ఎక్కుతాం, 2 గంటలకు దిగుతాం. దీనికి సంబంధించి మాస్కులు కానీ లేకపోతే అన్ని ఇచ్చేది అప్పుడు. ఈ కేసీఆర్ ఇచ్చినప్పుడు బ్లౌజులు అవన్నీ వచ్చినాయి. ఆ ప్రకారమే ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి, సీఎం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినాడు కాదు, సఫాయిలు అంటే అందరికి సంబంధించిన వాళ్ళమే కదా. ఆ సార్ అయినా మాకు సీఎం, ఈ సార్ అయినా ఒకటే, కానీ ఈయన కూడా ఇవ్వాలి. మా గురించి పట్టించుకొని కనీసం జీతాలు పెంచుతాం ఇలా కానీ అంటలేడు. ఏమని అంటే అప్పు అంటుండు. అలాగే మేము కూడా సప్పు కాకుండా ఊపుతున్నాం. అదే మళ్ళీ ఇప్పుడు కరోనా అది అంటారు. ఖచ్చితంగా సేఫ్టీ అవసరాలు ఏదైతే ఉంటాయో, గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అందులో అన్ని వచ్చేది, కిట్టులు అన్ని వచ్చేది. మా శానిటైజర్లు, సబ్బులు, మాది టవాలా, రెయిన్ కోటు, యూనిఫామ్, మళ్ళీ ఏంటిది బూట్లు, శానిటైజర్లు అన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే విధంగా మాకేమి ఎక్కువ తక్కువ ఇవ్వకుండా మాకు ఆ లెక్కలనే మాకు కావాలి. ఇప్పుడు ఈ పని చేస్తున్నప్పుడు ఏదైనా దెబ్బలు జరిగినా, ఏమైనా ఇబ్బంది జరిగినా కానీ హాస్పిటల్లో ఫ్రీ ఉంటుందా? ఫ్రీగానే ఉంటది, కానీ ఆడికి తీసుకుపోయేటోళ్ళు కావాలి మమ్మల్ని.
అంటే మీకు దీనికి సంబంధించి సపరేట్ వెహికల్స్ ఉంటాయి కదా, ఉంటాయి. తీసుకుపోరా? తీసుకుపోతారు ఇక దాన్ని బట్టి ఆ కింద పడ్డప్పుడు చూసి పట్టించుకున్న వాళ్ళు తీసుకుపోతారు. టైంకి ఎవరన్నా మా వాళ్ళు ఎవరన్నా కనబడకుంటే తీసుకుపోతాడు కూడా ఉండడో ఉండడో తెలియదు. రోడ్డు మీద ఎవడన్నా తలిగించిపోతే కూడా మనుషులు పట్టించుకొని అడిగేటోళ్ళు కూడా లేరు మాకు. చేస్తేనే కూలి లేకుంటే లేదు. ఏం జీతాలు మాకేం సరిపోతలేదు. జీతాలు ఎక్కువ చేయాలి, మాకు ఆనకోట్లు కావాలి, మాకు సబ్బులు రావాలి, అన్ని కావాలి. జీతాలు ఖచ్చితంగా కావాలి, మాకు సరిపోతలేవు జీతాలు. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, మాకు రెయిన్ కోట్లు కిట్టు బంద్ అయింది. జీతాలు పెరగాలి, 25,000 30,000 జీతాలు కావాలి. జీతాలు పెరిగితే మాకు అదే సాయం చేసినట్టు ఆయన. ఇంతవరకు ఎవ్వరు ఏం సాయం చేస్తలేరు మా సపాయళ్ళకు. ఇంటికాడ ఉంటే 500 కట్టు, ఒకనాడు ఉంటే 2 రోజులు ఉంటే 1000 రూపాయలు కట్టు, 3 రోజులు ఉంటే 1500. నెలకు ఎన్ని రోజులు మీరు పని చేసుకుంటారు? 30 రోజులు. నెలకు 30 రోజులు పనేనా? అంటే ఇప్పుడు వారానికి ఒక రోజు చుట్టూ ఉంటుందా, మీకు ఉండదా? ఉంటాయి. నెలకు 4 షిఫ్టీలు ఉంటాయి. అయితే వారానికి వారము ఒకరం ఉంటాం. 3 గ్రూపులు ముగ్గురం ఉంటాం. రోజు ముగ్గురు ఉంటారు. 4 రోజులు, నెలలో 4 రోజులు. ఇక కతిమ రోజులు కట్ అవుతాయి. ఎప్పుడన్నా డుమ్మ కొడితే ఆపతి సాపతి పెండ్లి సావు అంటే డుమ్మ కొడితే కట్ అవుతాయి. మాకు జీతాలు ఒకటి పెరుగుతుంది, సాయం చేస్తే పుణ్యమని సార్పు. ఇంతకుముందు కిట్ వచ్చేది, ఆ కిట్ కూడా బంద్ అయింది. చేతులకు గ్లౌజులు లేవు, మాస్కులు లేవు, కాళ్ళకు బూట్లు లేవు, సబ్బులు లేవు, నూనె లేదు. కొబ్బరి నూనె డబ్బులు వచ్చేది 2. అవన్నీ ఇంతకుముందు వస్తుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది, ప్రతి సంవత్సరం వచ్చేది. ఈయన వచ్చినాక బంద్ అయింది. అంటే మీ పైన అధికారులు ఏమంటారు, మీ సార్లు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళే ఇస్తారు మాకు. అక్కడికి వెళ్ళి రాంది మేము ఎక్కడికి వెళ్ళి ఇస్తామమ్మా? అక్కడికి వెళ్ళి రావాలే మేము ఇస్తామని అంటారు మా సార్లు కూడా. వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళి వస్తేనే సేఫ్టీ కదా. మేము అడుగుతున్నాం సార్లను, అడిగితే అక్కడికి వెళ్ళి రాంది మేము ఇట్లా ఇస్తాం, అక్కడికి వెళ్ళి రావాలా అంటారు. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం ఇంతవరకు కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ మాకు ఇప్పటి వరకు కూడా రెయిన్ కోట్లు కానీ, ఈ ఛత్రీలకు సంబంధించి కానీ, తర్వాత ఈ గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులకు సంబంధించి ఎలాంటి కిట్లు కూడా మాకు అందలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏదైతే ఉంటాయో, ప్రాథమిక అవసరాలు, మామూలుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, కరోనా అంటారు, తర్వాత ఈ బురద వస్తున్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం వాన వస్తుంది కాబట్టి ఈ కనీస అవసరాలు మాకు అందించాలి, సదుపాయాలని చెప్పేసి ప్రస్తుతం వీళ్ళు కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి, వీళ్ళకు పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి పొద్దున్న 5:30 మొదలు పెడితే నైట్ వరకు వీళ్ళు ఏదో పని చేస్తూనే ఉంటారు. ఈ మురికి సంబంధించిన పని కావచ్చు, తర్వాత డ్రైనేజ్ సంబంధించిన పని కావచ్చు, వీళ్ళని ఖచ్చితంగా మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది.